ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. చూడండి, స్వర్గ నరకాలు అనేటువంటివి ఎక్కడున్నాయి అని చెప్పి చాలామంది వెతుకుతూ ఉంటారు. మన వాడుక భాషలో కూడా మనకి మన జీవితం స్వర్గంలా ఉందండి అని ఒక్కోసారి అంటూ ఉంటాం, ఒక్కోసారి జీవితం నరకప్రాయం అయిపోయింది అని అంటాం. కాబట్టి స్వర్గము నరకము ఎక్కడున్నాయంటే అందరూ చెప్తారు ఇక్కడే ఉంటాయి అని చెప్పేసేసి. ఆధ్యాత్మికత కూడా మన జీవితాన్ని స్వర్గతుల్యంగా తయారు చేసేటువంటి మార్గం. మరి స్వర్గాన్ని ఎందుకు మనం అంతగా తపిస్తూ ఉంటాం? అసలు ఈ స్వర్గం అనే పదం ఎందుకు వచ్చింది? అసలు ఎవరన్నా చూసామా? కేవలం భారతదేశం యొక్క ప్రాచీన సనాతన ధర్మంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మాల్లో కూడా స్వర్గం గురించి వివరించడం జరిగింది. అన్ని ధర్మ శాస్త్రాల్లో కూడా ఈ యొక్క స్వర్గం గురించి, ద లాస్ట్ వరల్డ్, ద లాస్ట్ ప్యారడైజ్ అని చెప్పి అనేక మంది శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ స్వర్గం గురించి వెతుకుతూ ఉన్నారు. అయితే అలాగే మనం కూడా చూడండి, ఏ ఇంటికన్నా వెళ్ళాము అంటే ఆ ఇంట్లో వాతావరణం అంతా చాలా సుఖమయంగా, శాంతిమయంగా, ఒకరితో ఒకరు ప్రేమాభిమానాలతో మాట్లాడుకుంటూ శాంతియుతంగా ఉంటే ఏమనిపిస్తుంది? వాళ్ళిల్లే స్వర్గము అని అనిపిస్తుంది. సో వీటన్నిటి బట్టి మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, స్వర్గం ఎక్కడుందో మనకి తెలియకపోవచ్చు, కానీ స్వర్గం ఎలా ఉంటుందో మాత్రం అందరికీ కొంచెం కొద్దో గొప్ప తెలుసు, రైట్? లేకపోతే ఆ పదమే అసలు రాదు. బట్ అక్కడి యొక్క అనుభూతి మనందరికీ కూడా ఉంది. ఆత్మ తన నివాసస్థానమైనటువంటి ముక్తిధామం నుంచి ఈ కాలచక్రంలోకి ఎప్పుడైతే, ఈ కర్మక్షేత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు అది అత్యంత పవిత్రంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కర్మ బంధనాలు కానీ, పాపపుణ్యాల యొక్క మలేచ్ఛం కానీ దాని మీద లేని కారణంగా, అది ఎంతో సతోప్రధాన స్థితిలో ఉన్న కారణంగా అదే స్వర్ణిమ భారతదేశం, సత్యుగి భారతదేశం, రామరాజ్యం. ఆ సమయంలో ఆత్మ నివసించింది, ఇలాంటి దేహమే ధరించింది, కానీ సర్వగుణ సంపన్నంగా దైవీ గుణాలతో దైవత్వం నిండినటువంటి ఒక దైవీ జీవితం, దైవీ ప్రపంచం ఈ భారతదేశం మీద నడిచింది. అందుకే భారతదేశాన్ని ఎంతమంది కొల్లగొట్టడానికి ప్రయత్నించినా ఇది అఖండమైన, ప్రాచీనమైన, అవినాశి ఉపఖండం కింద ఇది మిగిలి ఉంది ఇప్పటికీ. ఇది శాశ్వతంగా ఉంటుంది కూడా. భారతదేశం యొక్క వయసు ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. అమెరికా అంటే కొలంబస్ 500 సంవత్సరాల క్రితం కనుక్కున్నాడని చెప్తారు, ఐరోపా దేశాల గురించి చెప్తారు. కానీ భారతదేశం యొక్క వయసు ఎంత అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఇది దేవతలు నడిచినటువంటి దైవ భూమి. కాబట్టే ఈ యొక్క దైవ భూమి అయిన కారణంగా ఆ సమయంలో ఆత్మ ఆ స్వర్గంలో, సత్యుగంలో సంపూర్ణ సుఖ శాంతులతో జీవించింది. కాబట్టి ఆ తలంపులు ఇప్పటికీ మానవుల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి ప్రేమ, శాంతి, సుఖం, ఆనందం కోసం మనం దాహంతో ఎదురు చూస్తూ ఉంటాం. నిజమైన దాహం మనిషికి దానిదే ఉంటుంది, శాంతి కోసం, ప్రేమ కోసం, సుఖం కోసం, గౌరవం కోసం. ఎందుకు ఒకప్పుడు భారతదేశంలో అలాంటి సత్యుగము, త్రేతాయుగంలో రాముడు, సీత, రాధాకృష్ణుడు, లక్ష్మీనారాయణులు వంటి ఆ మహాన్ దేవతామూర్తులు నడిచినటువంటి ఈ యొక్క భారతదేశం. అందుకే బాపూజీ గారు మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపన చేయాలి అనేది వారి కల ఉండేది. భారతదేశం స్వతంత్రం చేయడం ఒక్కటే నా ఉద్దేశం కాదు, దీన్ని మళ్ళీ ఆ రామరాజ్యం కింద తీసుకుని రావాలి అని. సో ఆ మెమరీస్ అనేటువంటివి సోల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చినా కూడా ఇంకా ఆ సత్యుగము, ఆ స్వర్గం గురించి ఆత్మ తప్పిస్తూ ఉంటుంది. మరి అలాంటి స్వర్గం ఉన్నటువంటి ఈ భారతదేశం ఇలాంటి నరకం కింద ఎలా తయారైంది అంటే, రావణుడి యొక్క ప్రవేశం ద్వారా. పంచవికారాల రూపి రావణుడు స్త్రీలోనూ పురుషుడిలోనూ ఎప్పుడైతే ప్రవేశించాయో
5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషుడివి. ఇద్దరిలో సరిసమానంగా ఉన్న ఈ వికారాలు ఆ రావణుడు ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ స్వర్గము దైవభూమిగా ఉన్నటువంటి భారతదేశం నుంచి ఆ సతో ప్రధానత మెల్లమెల్లగా మెల్లమెల్లగా కనుమరుగై సతో నుంచి రజో, రజో నుంచి ఇప్పుడు తమో, తమో నుంచి ఇంకా ఇప్పుడైతే తమో ప్రధానంగా అయిపోయింది. కాబట్టి ఒకప్పుడు స్వర్గంగా ఉన్న ఈ భారతదేశమే ఇప్పుడు ఎలా తయారైంది మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి కారణం చాలామంది పాపులేషన్ గ్రోత్ అయిపోయింది, ఫైనాన్షియల్గా పేదరికం వచ్చింది, నిరక్షరాస్యత వచ్చింది, అనేక రకాల జబ్బులు వచ్చాయి. ఇవన్నీ అనుకుంటారు, ఇవన్నీ కరెక్టే, రాంగ్ అని కాదు. కానీ వీటి వెనకాతలు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కారణం ఈ 5 వికారాలు. చూడండి, మనం ఒక వ్యక్తికి చాలా చదువు చదివించవచ్చు, కానీ సంస్కారం నేర్పించగలమా? నేర్పించలేము. సంస్కారం అనేటువంటిది అంతర్గతంగా జన్మ జన్మలుగా వచ్చేటువంటి ఒక వరం. యాక్చువల్గా చూడండి, మట్టిలో మాణిక్యం అనే పదం మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళు భలే ఎలాంటి కుటుంబంలో ఉన్నా జన్మ తీసుకోవచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి గుణాల ఆధారంగా వాళ్ళు ఎలా ఉంటారు? మాణిక్యం అంటే వజ్రం వలె ఉంటారు. విల్ బి షైనింగ్ లైక్ అ జ్యువెల్. కాబట్టి పరమాత్ముడు ఏదైతే సత్యమైనటువంటి జ్ఞానం ఇస్తున్నారో ఈ జ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, మన సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక లక్షణాలు యొక్క ప్రాచీన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ రాముడు, పరమాత్ముడు రాముడి యొక్క దివ్య గుణాలని మళ్ళీ మనలో వచ్చేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి స్వర్గము నరకము అనేటువంటివి ఎక్కడో ఆకాశంలోనూ ఎక్కడో లేవు. ఆత్మ యొక్క స్థితి బట్టి అది సతో ప్రధానంగా ఉన్నప్పుడు ఈ భారతదేశమే స్వర్గభూమి. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయి, విజన్ 2030 గోల్డెన్ ఏజ్డ్ భారత్ అనేసి. సో అంటే ఒకప్పుడు అది ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి అదే కావాలి అని అనిపిస్తుంది. అసలు అది లేనే లేకపోతే మనకు తలంపు కూడా ఉండదు. కానీ మనం చాలాసార్లు చెప్పుకున్న ఆత్మలో అవినాశి పాత్ర అనేటువంటిది నింపబడి ఉంటుంది. కాబట్టి అది పాత్రను ధరిస్తూ ఉంటుంది, కాబట్టి దానికి ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నరకాన్ని స్వర్గంగా చేయడం కేవలం ప్రభుత్వాలదో, మేధావులదో, ఆర్థికవేత్తలదో, శాస్త్రవేత్తల పనో కాదు. మనందరి యొక్క సమిష్టి కృషితోనే మనం ఈ దైవభూమి అయిన భారత భూమిని మళ్ళీ స్వర్ణిమ భారతదేశంగా, సత్యుగి దైవీ ప్రపంచంగా మనం తయారు చేయొచ్చు. ఎప్పటి వరకైతే మనం ఈ పంచవికారాలకి దాసులుగా అయ్యి ఉంటామో అప్పటి వరకు భారతదేశాన్ని వదిలేయండి, స్వయం మన జీవితమే మనకు ఎలా అనిపిస్తుంది? నరకప్రాయంగా అనిపిస్తుంది. చూడండి, ఎవరి మీదన్నా మనం క్రోధం వహించామనుకోండి, క్రోధం చేసినంతసేపు బాగానే ఉంటుంది, ఇవాళ చడమడలాడేసాను అనిపిస్తుంది. కానీ తర్వాత పక్క వాళ్ళకి ఎలా అనిపించినా మనకి మంచిగా అనిపిస్తుందా? అనేసినప్పుడు క్షణికావేశంలో మనం అనేసాం, కానీ అనిన తర్వాత మనకి మంచిగా అనిపిస్తుందా? అంటే ఏంటి? ఎక్కడో దుఃఖం యొక్క అనుభవం ఉంది. అదే సత్యుగి దేవతలకి అసలు దుఃఖం అనే పదమే తెలియదు వాళ్ళకి. దుఃఖం అనేది కూడా ఒకటి ఉంటుందనేది కూడా వారికి అసలు తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది డైటీస్లో. అలాగే మన మోహం వల్ల కూడా ఎంతో దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. సో ఎక్కడైతే దుఃఖం ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం నరకం అని అంటాం. సో స్వర్గము నరకము రెండూ కూడా ఈ భారతావని పైనే నడిచాయి. ఒకప్పుడు స్వర్గంగా ఉన్నటువంటి భారతదేశం ఎప్పటి వరకైతే ఈ 5 వికారాల యొక్క చెరసాలలో ఉంటుందో అప్పటి వరకు మళ్ళీ ఆ రామరాజ్యం, ఆ స్వర్ణిమ భారతదేశం యొక్క కళ దూరంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గురించి చాలా కృషి జరుగుతుంది. భారతదేశం యొక్క ఎకానమీ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అయ్యింది, రైట్? అలాగే మన భారతదేశం కూడా చంద్రుడి మీద కూడా మనం అడుగు పెట్టాము. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్తో సూర్యుడి మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, గగన్యాన్తో మార్స్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇలాగ సాంకేతిక అభివృద్ధి గురించి కూడా మనం ఎంతో చూస్తూ ఉన్నాం. మూడవది, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప మెడిసిన్స్ ఇక్కడ కనిపెడుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ మనం తయారు చేసుకుని మన భాగ్యనగరం హైదరాబాద్లో తయారయ్యి
ప్రపంచంలో ఎన్నో దేశాలకి మోర్ దెన్ 100, ఆల్మోస్ట్ 100 కంట్రీస్కి భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్ పంపించింది. ఇవైతే చాలా చాలా కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి దేశాలకి భారతదేశం పెద్దన్నగా నిలిచి ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపించడం జరిగింది. సో ఇలాగ వైద్య రంగంలో కూడా మనం ఎంతో అభివృద్ధి అనేటువంటిది చేస్తూ ఉన్నాం. అలాగే వ్యాపార రంగంలో కూడా మనం ఎంతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం. ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో భారతీయులు కూడా ఉన్నారు. అంటే భారతీయులయ్యుండి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు కాదు, భారతీయులయ్యుండి భారతదేశంలో ఉంటూనే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి భారతీయులు కూడా ప్రపంచంలో అత్యంత ధనికుల స్థానంలో ఉన్నారు. అలాగే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. సో ఇలాగ విద్య, వైద్య, ఆర్థిక అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేస్తున్నాం కదా. మరి ఇన్ని అభివృద్ధి చేస్తున్నా ఒక్క క్షణం మనం ఆలోచించాలి, మన యొక్క సుఖం, శాంతి, ఆనందం, సంబంధాల్లో మాధుర్యత ఇవి పెరిగాయా? హ్యావ్ దే ఇంప్రూవ్డ్? భద్రత, స్త్రీలకు భద్రత, పిల్లలకు భద్రత అవి ఇంప్రూవ్ అయ్యాయా? మరి ఈ అన్ని అభివృద్ధులు చేస్తున్నా అవి ఎందుకు ఇంప్రూవ్ కావటం లేదు? రీసెంట్గా ఒక పేరెంట్ని కలవడం జరిగిందన్నమాట. ఆయన చెప్తూ ఉన్నారు, నేను చిన్నప్పుడు మా ఇంటి నుంచి 5 కిలోమీటర్ల సిస్టర్ బస్ స్టాప్, అయినా అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళని. దానివల్లే మాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు నాకు మా పిల్లల్ని యాక్చువల్గా నాకు బస్సులోనే పంపించాలని ఉంటుంది, కానీ నాకు వాళ్ళ సెక్యూరిటీ గురించి భయం. అందుకని ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళని రోజు స్కూల్ బస్సులోనే పంపించాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి అసలు ఎక్సర్సైజే దొరకట్లేదు అంటున్నారు. చూసారా, మనకి చాలా వసతులు పెరిగాయి, చాలా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ పెరిగాయి, కానీ సెక్యూరిటీ కొలవడుతుంది. మన పిల్లల్ని ఫ్రీగా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి పంపించడానికి కూడా భయం. కానీ ఒక్కొక్క మన చిన్నతనంలో 3 గంటలు 4 గంటలు ఈ పక్కింట్లో ఉన్న ఒక్కోసారి ఆ ఆంటీ మనకు అన్నం కూడా పెట్టేసేది, అమ్మ నేను అక్కడే తినేసి వచ్చేసానని అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. సో దీన్ని మనం అంచనా వేసుకుంటే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన గ్యాపే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మూలాలు. అందుకే చూడండి, ప్రభుత్వం వారు ఈసారి మహాకుంభయాత్రని ఇంత ఘనంగా ఎందుకు చేశారు? దాని యొక్క గొప్పతనం దేశ విదేశాల్లో తెలిసేటట్టుగా ఎంతో ప్రాచుర్యం, ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఎంతోమంది విదేశీయులు కూడా కుంభమేళాకు వస్తూ ఉన్నారు. కానీ కేవలం ప్రభుత్వం ఒకళ్ళు చేస్తే సరిపోదు, ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉంటాయి, అందులో ఇదొక భాగం. కానీ ప్రతి ఒక్కరం మనం వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక విలువల్ని మన జీవితంలో ధారణ చేస్తామో అప్పుడు మన భారతదేశాన్ని స్వర్గంగా మనమే మార్చుకుంటాం. సత్యుగి భారతదేశాన్ని, ఆ స్వర్ణిమ భారతదేశాన్ని మనం తీసుకురాగలం. దీనికోసం మనం ఏదో అన్నీ వదిలే, బాధ్యతలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. పరమాత్ముడు ఏదైతే దివ్యమైనటువంటి రాజయోగ శిక్షణ మనకి నేర్పిస్తూ ఉన్నారో, దేహభ్రాంతి అనేటువంటి ఈ మాయలో పడి నువ్వు పంచవికారాలకి నీ ఇంద్రియాలను బానిసగా చేసుకున్నావు. రోజులో కొద్దిసేపు అయినా సరే ఆత్మ అభిమాని స్థితి, నేను ఆత్మను, ఈ దేహాన్ని నడిపించేటువంటి ఒక చైతన్య శక్తిని, శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి వంటి మౌలిక విలువలు నాలో ఉన్నాయి. వీటన్నిటికీ సాగరుడైనటువంటి వాడు పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు భోలానాథుడైనటువంటి పరమాత్మతో రోజుకి కొద్ది క్షణాలైనా సరే మన బుద్ధి యోగాన్ని ఎప్పుడైతే మనం జోడించుకుంటామో, మనం స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, గృహస్థి అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, కోట్లకు పడగలెత్తిన వారు అవ్వచ్చు, లేదంటే చాలా పేదరికం అనుభవిస్తున్న వారు కావచ్చు. దీనికి ఏ విధమైనటువంటి భేదాలు కానీ అడ్డంకులు కానీ లేవు. కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మతో ఇలాగ రోజులో కొద్ది క్షణాలైనా మనం బుద్ధి యోగాన్ని మనం జోడించుకోవడం వల్ల మనలో ఏవైతే 5 వికారాల బయటికి తోలేసి మనలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు రాముడి యొక్క గుణాలు ఏవైతే మనలో ఉన్నాయో, పార్ రహనే వాలా ఓ రామ్,
ఆ రాముడికి మన ఆత్మలం అందరం సీతలమే. కాబట్టి ఈ సీతలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికొస్తాయి. ఎప్పుడైతే అలాంటి దివ్య గుణాలు బయటికొస్తాయో అప్పుడు ఆ మానవుడు మానవాత్మ కాకుండా దేవాత్మ కింద అవుతుంది. అందుకే స్వామి వివేకానంద కూడా ఏమన్నారు, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అంటే ప్రతి మానవుడికి కూడా దైవత్వాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది అని. పొటెన్షియల్లీ డివైన్, పొటెన్షియల్ ఉంది వాళ్ళలో, అంటే ఆ కెపాసిటీ ఉంది. డివైన్గా అంటే దైవికంగా అయ్యేటువంటి కెపాసిటీ ఉంది అందరిలో అనేసి స్వామి వివేకానంద గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దీనికోసం సాధన మేము చెయ్యలేము అనుకుని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఇందులో భయపడాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. ఇంకొక విషయము, ఈ రాజయోగ సాధన వల్ల, కానీ ఇది ఎవరి కోసమో అక్కర్లేదు, మన జీవితం కోసం మనం చేసుకోవాల్సినటువంటిది, మన కుటుంబం కోసం మనం చేయగలిగినటువంటిది. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు, వాద్వివాదాలు దూరం అవ్వడానికి కూడా రాజయోగం చాలా చక్కని మార్గం. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే రాజయోగ అభ్యాసం చేస్తారో వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎలా తయారవుతుంది, స్వర్గంలాగా తయారవుతుంది. గృహస్థు కాదు, గృహస్థు ఆశ్రమం కింద తయారవుతుంది. భారతదేశంలో ఒకప్పుడు గృహస్థు అనేటువంటి వారు కాదు, గృహస్థ ఆశ్రమం అనేటువంటి వారు. ఎందుకు, సనాతన ధర్మం ప్రకారం 4 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో గృహస్థును కూడా గృహస్థ ఆశ్రమం అని అన్నారు తప్ప కేవలం గృహస్థు అని అనలేదు. ఎందుకు అంటే ఏ గృహస్థులో అయితే భార్య భర్త పిల్లల మధ్య ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవితం గడుపుతారో వారిల్లే గృహస్థ ఆశ్రమం కింద తయారవుతుంది. కాబట్టి మనం భారతదేశం గురించో, ప్రపంచం గురించో, సమాజం గురించో మాకు అనవసరం అనుకున్నప్పుడు అట్లీస్ట్ మన ఫ్యామిలీ కోసం, మన వ్యక్తిగత పీస్ ఆఫ్ మైండ్ గురించి కూడా ఇది చాలా చాలా అవసరం. అలాగే ఏ ఇంట్లో అయితే నిత్య రాజయోగ సాధన జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్, వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హై ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. చూడండి, భారతదేశం ఎన్నో విశిష్టమైనటువంటి దేవాలయాలకి పుట్టినిల్లు. కొన్ని దేవాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి వెరీ హై ఎనర్జీ వైబ్రేషన్స్ మనకి తగులుతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటి దానికి బేసిస్, ప్యూరిటీ, పవిత్రత. పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్థానం యొక్క ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం నిత్యం మెడిటేషన్లో ఈ 7 డివైన్ క్వాలిటీస్ మీద మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆ ప్యూర్ డివైన్ వైబ్రేషన్స్ అని మన ఇల్లంతా కూడా వ్యాపిస్తాయి. ఈ వైబ్రేషన్స్ తెలియకుండానే పిల్లల మీద, ఇంట్లో వాళ్ళ మీద, ఆఖరికి ఎవరైనా అనారోగ్యగ్రస్తులైనా కూడా వారి మీద కూడా పనిచేస్తుంది. ఎందుకంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇట్లా చాలా ఆనందకరమైన మహోత్సవం ఉందనుకోండి, అప్పుడు అస్సలే మంచం దిగలేనటువంటి వ్యక్తి కూడా లెగిసి ఒక 2 స్టెప్పులు వేసి డాన్స్ వేస్తారు. అంటారు కదా, హ్యాపీనెస్ ఇస్ అ టానిక్. ఆనందాన్ని ఖుషి చేసి ఖురాక్ నహి అంటారు, అంటే సంతోషానికి మించిన ఔషధం లేదు అనేసి. సో ఈ వైబ్రేషన్స్కి అంత పవర్ అనేటువంటిది ఉంటుంది. అదే ఇంట్లో గొడవలు కొట్లాట్లు జరుగుతుంటే లోపల ఉన్న ఎనర్జీ కూడా ఆ గొడవలు కొట్లాట్ల యొక్క నెగటివ్ ఎనర్జీ దాన్ని లాగేస్తుంది అన్నమాట. కాబట్టి ఒకసారి ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుని ఉన్నాడు. తాతయ్య అన్నాడు మన మనవడితో, మై డియర్ బాయ్, దెర్ ఈస్ ఆల్వేస్ అ ఫైట్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యూ. బాబు, నీలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాతయ్య, ఏం యుద్ధం తాతయ్య అని అడుగుతాడు. దేనికి అంటే మంచికి చెడుకి రెండిటికి నీలో ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటాడు. బాబు అడుగుతాడు, మరి ఎవరు గెలుస్తారు తాతయ్య అంటాడు. తాతయ్య అంటారు, నువ్వు దేన్ని పెంచి పెద్ద చేస్తావో అదే గెలుస్తుంది అంటాడు. మనం మంచిని పెంచి పెద్ద చేస్తే మంచి గెలుస్తుంది, మనం ఎప్పుడు చెడునే పెంచి పెద్ద చేస్తే చెడు గెలుస్తుంది. సో ఈ సేస్ విచ్ వన్ విల్ విన్ అంటే ద వన్ దట్ యు ఫీడ్. దేనికైతే నువ్వు పాలన పోషణ చేస్తావో అదే గెలుస్తుంది అని చెప్తారు. సో ఈ విధంగా మనం చేసేటువంటి రాజయోగ సాధన వల్ల, ఆ వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ మీద కూడా మంచి ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. కాబట్టి స్వర్గం తయారు చేసుకోవాలా, నరకం తయారు చేసుకోవాలా అనేటువంటిది కంప్లీట్గా మన చాయిస్.
మన ఇష్టం మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే కావాలని ఎవరు నరకాన్ని క్రియేట్ చేసుకోరు. ఇది కూడా ఒక పాయింటే. అందరూ జీవితం సంతోషంగా ఉండాలనే అంటారు. దానికోసమే ప్రాకులాడతారు. కాస్ట్లీ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది బట్టల పిచ్చి ఉంటుంది. కొత్త బట్టలు ఎప్పుడు కొంటూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అది ఒక థెరపీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ సంథింగ్ కాల్డ్ రిటైల్ థెరపీ. రిటైల్ థెరపీ అంటే ఏంటంటే, మనకి మనసు బాగాలేనప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు మనకు నచ్చినవి షాపింగ్ చేస్తే కూడా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో కొంతమంది అది కూడా చేయకపోయినా జస్ట్ వెళ్ళి కొత్త వస్తువులన్నీ, ఈ మధ్యన ఇది కూడా ఒక థెరపీ తయారైంది. వాళ్ళు కొనరు, జస్ట్ షాపులకన్నీ వెళ్తారు, ట్రయల్ వేసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, కాసేపు ఆ మాల్లో టైం స్పెండ్ చేసి వస్తారు. అది కూడా ఒక రకమైన థెరపీ కింద పనికొస్తుంది. దీన్ని విండో షాపింగ్ థెరపీ అంటారు. ఏమీ కొనరు కానీ అన్నీ ట్రై చేస్తారు, అన్నీ చూస్తారు, కొత్తవన్నీ చూసుకుని వస్తూ ఉంటారు. సో ఈ విధంగా మానసిక శాంతి కోసం మనుషులు ఇప్పుడు ఫాలో చేయని థెరపీలు అంటూ లేవు. అలాగే లాఫ్టర్ థెరపీ అంటారు. పార్క్లో ఒక గ్రూప్ వాళ్ళందరూ కూడా కలిసి బిగ్గరగా నవ్వుతూ ఉంటారు. దీని కొరకు లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి. సో చూసారా, ప్రపంచం ఎంత వింతగా తయారైంది అంటే, దుఃఖపడడానికి మన ఇల్లు సరిపోతుంది, కానీ సుఖపడాలి అంటే దానికి ఒక క్లబ్బో కావాలి, ఒక మాలో కావాలి, ఒక కొత్త డ్రెస్సో కావాలి. సో దుఃఖం అనేటువంటిది నేచర్ కింద చేసేసుకుని, ఏదైతే మన ఒరిజినల్ నేచర్ అయిన సుఖం ఏదైతే ఉందో దాన్ని మనం పరాయిదానిగా చేసేసుకున్నాం. అందుకే రావణుడి యొక్క చెరసాలలో సీతాదేవి ఉన్నట్టుగా చూపెట్టారు. కానీ ఇప్పుడు ఆత్మరూపి సీతలన్నీ కూడా పంచవికారాల యొక్క రావణుడి యొక్క చెరలో బందీగా ఉంది. ఈ బంధన ఎప్పటి వరకు ఉంటుందో, ఆత్మ శోకవాటికలో ఉన్నటువంటి సీతలాగా శోకవాటికలోనే ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక జీవన విధానం ఏదైతే ఉందో, ఇది కేవలం వైరాగ్యం కోసమో, ముక్తి కోసమో, జీవన్ముక్తి కోసం మాత్రమే కాదు. మన జీవితాన్ని స్వర్గంగా నరకంగా చేసుకోవాలి అన్నా, మన ఈ సుందరమైన భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా చేయడానికి కూడా మిస్ అవుతున్నటువంటి ఆ ఒక్క ఎలిమెంటే స్పిరిచువాలిటీ అండ్ ఆధ్యాత్మికత. కాబట్టి దేశమంతా ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మనకది లేదు అనుకున్నప్పుడు, అట్లీస్ట్ మన వ్యక్తిగత జీవితంలో అయినా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనం స్వర్గం కింద చేసుకోవడానికి ఆధ్యాత్మికత చాలా మంచి మార్గం. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.